నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆ గెస్ట్ని నేను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. సో చాలా డౌట్స్ ఉన్నాయి అడుగుదామని. సో తను ఒక యాక్ట్రెస్ అనమాట. అలాగే తను చాలా మూవీస్ చేసింది. అలాగే ఇన్స్టా ఓపెన్ చేస్తే మాత్రం మొత్తం ఆమె వీడియోలో వస్తుంటాయి. సో వీడియోస్ చూసినప్పటి నుంచి ఎందుకో మనసులా లేదనమాట. సో తను ఈరోజు మన స్టూడియోకి వచ్చింది. సో మాట్లాడదాం. సో మాట్లాడి తను ఎవరో కాదు, ప్రియా నాయుడు అనమాట. సో నాకు తెలిసి కొడుతూనే ఉంటారు, ఆమె వీడియోలు అందరూ చూసే ఉంటారు. సో తన ప్రతి ఒక్క విషయం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఏంటి ఆ స్మైల్కి రహస్యం ఏంటి? హ్యాపీగా ఉన్నాను లోపల. నేను ఇంటర్వ్యూ చేసి మీరు పిలిచారు కదా ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేస్తున్నా చేయనంటే భయం అవుతుంది నాకు. చేయగలుగుతారు, ఆ టాలెంట్ మీలో కనిపిస్తుంది నాకు. ముంగట ఉన్నారు, నా కళ్ళ ముంగట ఉన్నారు. మేము దాన్ని చూసుకుంటా ఇంటర్వ్యూ చేయాలంటే నాకన్నా తోపులతో ఇంటర్వ్యూ చేసే ఉంటారు ఆల్రెడీ మీరు. వాళ్ళు వేరే, మనసుకి నచ్చే వాళ్ళని ఇంటర్వ్యూ చేసాడు వేరే కదా. ఎంతమందికి నచ్చుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంది లోపల లోపల నాకు. అంతే, అందరితో పోల్చకండి. అందరూ హ్యూమన్సే కదా. అయినా సరే నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సరే, మీ జాబితాలో మీరు ఇష్టపడ్డారంటే ఐ ఫీల్ హ్యాపీ. సో మాది మీ దగ్గర నుంచి రిప్లై. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నిజంగా టైం వేస్ట్ చేసుకునే పనులు నేను చేయ. నిజంగా చెప్పండి, లేరా? 100% ప్రూవ్ చేస్తే మీకు ఏం కావాలంటే అది నేను. అంతే అంట. అంతే, 100%. ఓకే. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు? అసలు నాకు అబ్బాయే వద్దు, క్వాలిటీస్ ఎందుకు ఇంకా. అబ్బాయే వద్దు. అబ్బాయే వద్దు. ఎందుకు అలా అంత గట్టిగా? నాకు అసహ్యం వేసింది మా కాళ్ళ మీద. ఎందుకు అట్లా అంటే నా ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటాను కదా, అందరూ ఒకరితో స్టాప్ అవ్వరు. సో మనం బుక్లో పేజీలు అనమాట. సో ఒక పేజీ నేను అవ్వకూడదు అనుకుంటున్నాను. ఓకే. సో అబ్బాయిలను నమ్మరు అంటారు. అస్సలు ఆల్రెడీ ఫుల్ పగిలిపోయింది మనసు. సో నమ్మకం అనేది, ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ లేడు. అంత గట్టి చెప్తున్నారంటే ఏమైంది అసలు? బ్రేక్ అయింది అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో దూరం నుంచి ప్రేమ చాలా 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 బాగుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎంతంటే అందరూ అంటారు కదా పగిలిపోయిన గాజు అది ఇది అని చెప్పి, దానికి మించి అన్నమాట. ఓకే. ప్రేమ వరకు బాగుంటుంది రిలేషను, పెళ్లిగాడికి వచ్చినట్టుగా అది టార్చర్ అయిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు? ఎక్స్పీరియన్స్ కాదు, ముదిరిపోయి చెప్తున్నాను అందులో. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ 4 years నా రిలేషన్. 4 years రిలేషన్. 4 years రిలేషన్లో చాలా 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 పడి సూసైడ్ వరకు వెళ్ళి, ఓకే ఇంకొద్దు అమ్మ మగవాళ్ళు అంతా ఇలానే ఉంటారు అన్న ఒక పిచ్చి భ్రమతో ఫుల్ ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఏం జరిగింది బ్రేకప్ కావడానికి రీజన్? బ్రేకప్ అంటే అదే అంటున్నాను, ప్రేమలో ఉండేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే దట్స్ కాల్ నాట్ లవ్ అని కూడా నేను అన్నాను. అదొక అట్రాక్షన్ అనమాట. వాళ్ళు మనకి అది ఫస్ట్లో కేరింగ్లా ఉంటుంది. ఆఫ్టర్ పోను 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 ఏంటి ఎవరితో మాట్లాడనీయట్లేదు, ఫ్రెండ్స్ని కలవనీయట్లేదు బయటకు. దట్టు ఇండస్ట్రీ అమ్మాయిలకి 90% వరకు పెళ్ళిళ్ళే వేస్ట్ అని నేనంట. ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఒక ముద్ర వేసేస్తారు మనకి. సో అది ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత తిరిగిపోతాలకి అంతే వేస్తారు, తిరగలేని వాళ్ళకి కూడా అదే ముద్ర ఉంటుంది. సో సినిమా అనేసరికి వాడితో ఉండొచ్చావా, వీడితో ఉండొచ్చావా, అక్కడ చేతులేసి పట్టుకుంటారు, ఇక్కడ చేతులేసి పట్టుకుంటారు అని. దట్స్ కాల్ యాక్టింగ్ అని. అంటే టచ్ అయితే అవుతుంది కదా. సో అప్పుడు టచ్ అయినట్టు ఏం ఫీల్స్ రావా, అవి వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఇట్లాంటి మెంటల్ టార్చర్ అనమాట లేకుండా. అలాంటివి మీరు అనుభవించారు? అనుభవించాను. ఫస్ట్ ఐ వాజ్ స్టార్టింగ్ మై లైఫ్ ఇన్ మోడలింగ్. ఓకే. చూస్తేనే అర్థమైంది. ఫస్ట్లో మోడల్ అనమాట. సో ఆ మోడలింగ్ పోను కొన్నాళ్ళు స్టాప్ చేసేసాను అనమాట, మా బ్రదర్ వద్దన్నారని. తర్వాత నేను మూవీస్లోకి ఫస్ట్ నేను దూరదర్శన్ సీరియల్ చేసా. ఓకే. దూరదర్శన్ ఫస్ట్ 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 10 years. సో ఏవేవి చేశారు అందులో? ఫస్ట్ నేను సీరియల్ చేశాను, తర్వాత మా టీవీలో, ఈటీవీలో అత్తారింటికి దారేది అని ఆల్మోస్ట్ ఒక 1 year దాకా చేశాను ఆ సీరియల్. ఓకే. నేను శిరీష, బెంగళూరు ఒక అమ్మాయి చేసేది. ఆల్మోస్ట్ నాలానే ఉంటుంది తను, నేను ఒకలానే ఉంటాం. తను మెయిన్ లీడు, నేను సపోర్టింగ్ రోల్ అనమాట. అందులో ఒక విలన్కి వైఫ్. ఓకే. అందులో సో సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు? సీరియల్స్, మూవీస్, కొన్ని యాడ్స్ కూడా చేశాను. ఒక మిర్చి యాడ్ ఒకటి చేశాను, ఇప్పుడు కాదు 2016లో. మిర్చి తిన్నారా? ఇట్లా అలా తినలేదు, తింటే ఎలా ఉండను, మీ మీద మండిపోతాను. కారం అదే మిర్చి అంటే అంటే ఎలా చేస్తారు? మిర్చి పౌడర్ యాడ్. పౌడర్ యాడా? సో వేసుకునే పౌడర్? నో తినే పౌడరే. తినే పౌడరే. సో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పినట్టున్నారు. ఓకే. అంటే మిర్చి కూడా నాలా హాట్గా ఉంటుందని బాగుంటుందని చెప్పా. సో దగ్గర పోతే తెలుస్తుంది హాట్ అంతే, స్వీట్ అనేది. అవును. ఇంకోటి మంచిగా కొనసాగుతున్న మీ లైఫ్లో కోవిడ్ అంటే ప్రతి ఒక్కరికి అనేది ఒక భూతం. అలాంటి మీ లైఫ్ టోటలీ చేంజ్ అయిపోయినట్టు మాకైతే ఉన్న సమాచారం. అవును అవును. అసలు అంటే
ఇట్లా ఉన్నది ఉల్టా అయిపోయింది అనమాట. చక్కగా మంచి మెయింటెనెన్స్ అంటే ఒక టైం టేబుల్ అంటూ ఉండేది అనమాట. ఈ టైంకి లేవాలి, ఈ టైం చేయాలి. ఈ టైంలో ఏంటంటే తినటం పడుకోవటం, నో ఎక్సర్సైజ్ ఏమి, అంటే ఒక లేజీ అని కాదు, యూజువల్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పొచ్చు. అందరికీ హోప్ పోయింది. అంటే మనం బ్రతికుంటామో లేదో అనేది గ్యారంటీ. బ్యూటీ పక్కన పెడితే, మెయింటెనెన్స్ పక్కన పెడితే, బాడీ మెయింటెనెన్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు బ్రతికుంటావా లేదా అనేదే అందరు ఇలా చేత్తో పట్టుకొని కూర్చున్నారు గుండెలు ఆ టైంలో. సో అక్కడి నుంచి ఇట్లా చెప్తానే ఇలా ఉన్న లైఫ్ ఇలా ఉల్టా తిరిగిపోయింది అనమాట. ఎట్లా అంటే షేప్ అవుట్ అయిపోయింది. నన్ను నేను చూసుకొని మిర్రర్లో అసహ్యం పడిన రోజులు కూడా ఉన్నాయి, నేను అసహించుకున్న రోజులు ఉన్నాయి నావి. ఏంటి ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోతున్నాను ఏంటంటే ఆఫ్టర్ మళ్ళీ అగైన్ స్టార్ట్ మై కెరియర్ ఆఫ్టర్ 2 years. 2022 ఎండింగ్లో మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకే, 19 ఎండింగ్లో ఆగింది, 2022. ఈ 2 years కూడా ఎట్లా వెళ్ళిపోయినాయి కూడా నా డేస్ నాకు తెలియదు అసలు. సో తర్వాత ఎలా స్టార్ట్అప్ చేశారు మళ్ళీ అగైన్ కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి అండి. కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి. ఈవెన్ షేప్ అవుట్ అయిపోయాం. అంటే ఫ్రెండ్ రోల్ ఇచ్చిన కాడి నుంచి మదర్ రోల్కి వెళ్ళిపోయానంత స్టేజ్కి వెళ్ళిపోయాను. హెవీ వెయిట్, మెయింటెనెన్స్ పోయింది. సో వర్కౌట్ అప్పుడు మనకి ఇండస్ట్రీలో ఏంటంటే మన పెట్టుబడి మన బ్యూటీనే. అవును. సో అదే లేకపోతే ఎవరిస్తారు మీకు ఆఫరు? దట్టు ఈరోజు చాలా కాంపిటీషన్తో కూడుకున్న ఫీల్డ్ ఇది. అవును. సో ఈ ఫీల్డ్లోని బాగా మనం మింగిల్ అవ్వి 10 మందితోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ బాగుండాలి, మనకి పిఆర్ బాగుండాలి. అండ్ అందరితో కూడా మనం మంచిగా మింగిల్ అవ్వాలి. సో ఇవన్నీ జరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలవడానికి, ఒకరినొకరిని కలవడానికి ఆప్షన్ లేదు. సో మనం వన్స్ రోజు కాంటాక్ట్లో ఉండి టచ్లో ఉంటేనే మనకి ఎవరైనా ఆఫర్ ఇచ్చేది. సో మనం ఫేడ్ అవుట్ అయిపోతే ఎవరు కూడా పిలిచిందమ్మా అని ఆఫర్ ఇవ్వరు. సో ఎందుకంటే చాలా మంది ఉన్నారు మనకంటే బెటర్గా, 100 times బెటర్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వెతుక్కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లాగా మొత్తం 2 years వేస్ట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఓకే, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఎంటర్ అయినా. యా. ఆ 2 years మీకు ఏం నేర్పించింది? ఆ టైంలో ఏం నేర్పించింది అని అంటే ఎక్కడో ఏదో చిన్న పుణ్యం చేసాం, బతుకున్నాం అనిపించింది. మనకంటే ముందు చూస్తున్న వాళ్ళు అసలు ఎట్లా ఆకులు ఎలా రాలిపోయినాయి అలా పోయారు ఒక్కొక్కరు. సో వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు ఇంకా ఏదో పని ఉంది మనకి భూమి మీద, అందుకే ఉంచాడు అనుకున్నాను. అదొక్కటి చాలు అనుకున్నాను నేను. ఓకే, సో ఇంకోటి అడుగుతున్నా, మీ ఆ బ్యూటీ వెనకాల సీక్రెట్ ఏంటి? ఏంటి అంటే మంచిగా వర్కౌట్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, మంచిగా నన్ను నేను ప్రేమించుకుంటానండి ఫస్ట్. అందుకే వేరే వాళ్ళపైన ప్రేమ తగ్గింది. అలా అని కాదు, నన్ను నేను ప్రేమించుకుంటేనే నాలంటి వాళ్ళు మీరు ప్రేమిస్తారు. అవును, ప్రేమిస్తూనే ఉన్నాను. అంటే మీరే కదా, అందరూ ప్రేమిస్తారు. నన్ను నేను ప్రేమించుకోకపోతే మీరు ఎవరు ప్రేమించడానికి ఆప్షనే ఉండదు. అంతేనా కదా? సో ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? విశాఖపట్నం. వైజాగ్. బ్యూటిఫుల్ సిటీ. వైజాగ్ అమ్మాయి అందరూ ఇంతేనా? అయ్యో, అంటే మీకు ఎంతమంది తగిలారో నాకు తెలియదు కదా. నార్మల్ అడుగుతున్నా. వైజాగ్ అమ్మాయిలు అందరూ అంటే మేము మాకు ప్రేమలు, విలువలు, అభిమానాలు చాలా ఎక్కువ. వైజాగ్ అమ్మాయిలకి అందం కూడా ఎక్కువే అంటారు అందరూ. అది ఏం చెప్పుకోకూడదు, మీరు చెప్పాలి. మాలాంటి వాళ్ళు చెప్పాలి, చూసేవాళ్ళు. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు? నాకు ఇప్పటికే వస్తూనే ఉంటాయండి, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి నాకు. పెళ్లి చేసుకుంటాను, లైఫ్ ఇస్తానంట, ఇస్తావు కొంతకాలమే, ఆ పాపని సోది అంతే. అంటే మనసులో అనుకుంటాను, అవునా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఉన్నాయి ప్రపోజల్స్, ఇప్పటికీ ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్. యాక్సెప్ట్ చేయాలంటే 100% చేయాలి. మీరు ఇంకో 10 years పోయిన తర్వాత నేను బ్రతుకుంటే కలిస్తే ఇదే మాట చెప్తాను నేను. అప్పుడు కూడా నేను సింగిల్గానే ఉంటాను. ఓకే, న్యూస్ తెలియమండి ఇప్పుడు చేసుకుని అంటారు, మళ్ళీ తర్వాత లేదండి. అంటే చేసుకోవడంలోనే ఎట్లా ఉంటుంది అంటే మాటలు వేరు, చేతులు వేరు. ఒక్కసారి అంటే ఫేస్ చేయడం ఎక్స్పీరియన్స్ వేరు. నేను ఫెడప్ అయిపోయాను. ఫెడప్ అయిపోయిన వాళ్ళని మనం మార్చడం కష్టం. ఆర్జీవి గారిని మార్చగలమా మనం? సేమ్ నేచర్ లైక్ మీ. ఆర్జీవిని ఫాలో అవుతున్నావు అయితే? ఫాలో అవ్వట్లేదు నేను. అంటే ఒకదానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే అది ఎవరి తరం కూడా కాదు, దేవుడి తరం కూడా కాదు మార్చడం. అవును. సో ఇంకోటి, మీరు ఓకే అంటే ఒకటి చెప్తాం అనుకుంటున్నా నేను. చెప్పండి. మీరు ముందు చెప్పండి, దాని తర్వాత ఓకేనే చెప్పండి. నేను ఏం చెప్పినా ఓకే అంటావు. నేను అడిగిన దానికి 2 యాడ్ చేస్తావు, నేనేం చెప్పినా దానికి 2 యాడ్ చేస్తానన్నదని మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది. నార్మల్గా యాడ్ చేయాలి మీరు అంటున్నా. చేద్దాం. చేస్తారు కదా నిజంగా? చేయకుంటే మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఏం చేయాలో వద్దా అని. అడగకూడదు అంటే ఆల్రెడీ నచ్చదు మీకు, ఎందుకంటే మీరు మీతో మాట్లాడుతున్నా కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేదని చెప్పి అర్థమైంది. కానీ మీ ఉన్న ఈ లైఫ్లో ఇంకొంచెం మీ లైఫ్ని ఇంకొంచెం హ్యాపీగా తీసుకోపోదాం అనుకుంటున్నా. హ్యాపీగా నేనున్న దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను. ఇంకొక తోడు అయితే కూడా ఇంకొంచెం బాగుంటుంది. వద్దండి, అన్ని విధాలుగా క్రియేట్ అవుతాయి తప్ప అది తోడులా ఉండదు, తర్వాత మెంటల్ టార్చర్ లా ఉంటది. అది అందరిలాంటి వాడిని కాదు నేను.
అందరూ ఒక్కటే. అలా ఎలా జడ్జ్ చేస్తారు అందరూ ఒకటే అని? నేను మీరు దేని మీద రాసిమ్మంటే దాని మీద బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తా. అందరూ ఒకటే. అందరూ ఒకటే అంటాం. సో మేమైతే ఒకటి కాదు. సో బాండ్ పేపర్ రాసిస్తాను. సో నేను కూడా మీకోసం వెయిట్ చేస్తా. కానీ ప్రపోజ్ చేయాలి కదా మిమ్మల్ని. అయ్యో ఇలా ఇలా నా హైట్కి మీరు మ్యాచ్ కారు. హైట్తో సంబంధం ఏంది, మనసుతో సంబంధం. అంతేనా? మనుషులు నాకు వద్దు. హైట్ కావాలా? హైట్ కూడా వద్దు. హైట్ మనసులు మ్యాచ్ అవ్వడానికి అని చెప్తున్నా. నేను ఎవరిని యాక్సెప్ట్ చేసే మూమెంట్ అంటారు కదా ప్రేమ గుడ్డిది అని చెప్పి. నా దృష్టిలో గుడ్డిది, కుంటిది, మోగుది, చెవుడిది కూడా. సో ఆ ప్రేమని మీలో పంచుకుందాం అనుకుంటున్నా నేను. వద్దండి అలాంటి సాహసాలు ఎందుకు గానీ. అంటే వెయిట్ చేస్తా మీకోసం. ప్రపోజ్ చేసేవాడిని వద్దంటే ఎప్పుడైనా తర్వాత మైండ్ మారుతుందేమో. లేదు, ఫిక్స్ అయినా నేను. మీరు ఫిక్స్ అవ్వండి, నేను అవ్వలేదుగా. వెయిట్ చేస్తా మీకోసం. వద్దు, నేను వెయిట్ చేస్తాను. ప్రపోజ్ చేస్తే మాకున్న హక్కు అది. అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం. వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు. సో మీకు చేయాలనుకుంటే మీరు చేయండి. యాక్సెప్ట్ చేయాలో వద్దని అనుకున్నది నా ఇష్టం అది. ఓకే. సో వియాస్ నేనైతే ప్రపోజ్ చేస్తున్నా. సో నాకు తెలిసి యాక్సెప్ట్ చేస్తుంది. తను చాలా మంచిది అబ్బా, యాక్సెప్ట్ చేస్తుంది. కూడా మీరే చెప్పేస్తారు. నీ గుండె చాలా గట్టిది. అవునా? సో కళ్ళు మూసుకోరు ఒకసారి. అవునా? మూసుకున్నారా? మూసుకున్నా. ఐ లవ్ యూ. అయ్యో థ్యాంక్ యూ. మీ లవ్ నేను యాక్సెప్ట్ చేయలేను, సారీ. మీ దగ్గరే మీరు కీప్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం సేపు అన్న ఈ పువ్వుని ఆస్వాదించాను. కొంచెంసేపు అన్న వద్దు, పువ్వుల్లో ప్రేమ లేదు, ఇక్కడ ఉంటది ప్రేమ. ఓకే, ఒకసారి పట్టుకోండి. ఎందుకు అవసరం లేదు? ఒకసారి పట్టుకోండి చెప్తా. పట్టుకోండి ఒకసారి. వద్దా? పట్టుకుంటే నేను యాక్సెప్ట్ చేసినట్టే. లేదు వద్దు. సరే నార్మల్ గా పక్కన పెట్టండి పట్టుకొని. మీరు నా పేరు చెప్పి అక్కడ పెట్టేసేయండి. ప్రేమతో వచ్చినప్పుడు అలా. నాకు అలాంటి ప్రేమలు వద్దు. వ్యూవర్స్ అట్ అవుతారమ్మా చూసిన. ఏం లేదు. సో పట్టుకోరంటారు. ఓ ప్రియా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది వాళ్ళకి కూడా. అవునా? సరే వ్యూవర్స్ మీరు గుర్తుపెట్టుకోరి, ఇంటర్వ్యూ అయిపోయే వరకు ఈ పూని ఆమె చేతిలో పెడతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వే తీసుకుంటా చేస్తాను నేను. ఓకే చూద్దాం. రెడీయా? యూ ట్రై. ఓకే, అయిపోయే వరకు నాకు తెలిసి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ చాలు నాకు. ఓకే చూద్దాం. సో ఆ జోక్సే పార్ట్ పక్కన పెడితే ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనకాల ఉన్న కష్టాలు గుర్తుకొస్తుంటాయి. సో ఇంకో పక్క చూస్తే, సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా? అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో? అడిగారు. అయితే అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? అంతే అంటారు. 100% అడుగుతారు. అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి అడుగుతారు, కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు. సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళెవ్వరూ కూడా అలా అడగరు. చాలా